దేవుణ్ణి ఆరాధించే క్రమంలో మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, దేవుణ్ణి దేనికోసం ఆరాధించాలి, అసలు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మనకేమి అనుగ్రహించాడు అనే విషయాలను పరిశీలన చేస్తూ ప్రభువుని ఏం చేయాలి, ఆరాధించాలి. అప్పుడే ఆయన ఔన్నత్యం మనకి అర్థం అవుతుంది. రక్షణ పొంది సంవత్సరాలైంది, ప్రభువుని ఎరిగావు, కానీ నువ్వు దేనికోసం ఆరాధిస్తున్నావు? నీ యొక్క విజ్ఞత ఎలా ఉంది? అలా ఉంటే కనుక నిన్ను చూసి ప్రభు ఏమనుకుంటాడు? నేను రక్షించిన తర్వాత నీకు వాడబారని మహిమా స్వాస్థ్యంలో ప్రవేశింపజేసేంత వరకు ఈయనేం చేస్తున్నాడు? నిన్ను తన శక్తి చేత కాపాడుతున్నాడు. కాబట్టి మనం నిలిచి ఉన్నాము అంటే మనం అతిశయించడానికి వీలు లేదు. ఎవరు మనల్ని నిలబెట్టింది? మన ప్రభువే. ఆయన నిలబెట్టి బలహీనుడిని నాకు బలమిస్తూ, ఆయన సహచరుడుగా ఉంటూ నాతో నన్ను నడిపిస్తూ నా గమ్యాన్ని చేరే వరకు ఆ కార్యాన్ని సంపూర్ణంగా జరిగించేవాడిగా ఉంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 12 వచనాలు చదువుకుందాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. ఎనిమిదో వచనం నేను చదువుతున్నాను. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారే ఆనందించున్నారు. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడును. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. చాలు. చదవబడిన ఈ లేఖన భాగంలో ప్రాముఖ్యంగా ఎక్కువగా ఒక మాటను మనం చదువుతున్నాం. ఏం మాట అంటే రక్షణ అనే మాట. ఒకసారి చూడండి, 5వ వచనంలో రక్షణ మీకు కలుగునట్లు అనే మాటను మనం చదువుతున్నాం. తర్వాత 10-11 వచనాల్లో మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు అనే మాటను మనం చదువుతున్నాం. మీరు గమనించండి, ఇదంతా కూడా మానవాళికి అనుగ్రహించబడిన రక్షణను గూర్చినటువంటి విషయాన్ని అపోస్తలుడైన పేతురు ఇక్కడ చెప్తూ ముందు ఒక మాట అంటున్నాడు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. గమనించండి, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు ఈయన. ఒక అపోస్తలుడిగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. కారణం ఏంటి అంటే, దేవుణ్ణి ఆరాధించే క్రమంలో మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, దేవుణ్ణి దేనికోసం ఆరాధించాలి, అసలు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మనకేమి అనుగ్రహించాడు అనే విషయాలను పరిశీలన చేస్తూ ప్రభువుని ఏం చేయాలి, ఆరాధించాలి. అప్పుడే ఆయన ఔన్నత్యం మనకి అర్థం అవుతుంది. ఇక్కడ పేతురు కానీ లేక కడమ అపోస్తలు కానీ దేవుడి నుండి ఏ విషయాలను పొందుకున్నందుకు వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, లౌకికమైన ఆశీర్వాదాల కొరకు వాళ్ళు దేవుణ్ణి ఏం చేయట్లేదు, స్తుతించట్లేదు ఎక్కువగా. దీన్ని అర్థం చేసుకోండి మీరు. అంటే దాని అర్థం ఏంటి అంటే, మీకు ఏదైనా అనుగ్రహించబడితే దాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పొద్దు అని నేను చెప్పట్లే. దేవునికి ఏం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయంలోనూ చెల్లించాలి. అది దేవుని చిత్తం అని రాయబడింది, అంతే కదా. తెస్సలోనికలు రాయబడిన పత్రిక చివరి అధ్యాయంలో రాయబడింది, ప్రతి విషయం కొరకు మనం ఏం చేయాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గమనించండి, భోజనం నోట్లో పెట్టుకుంటున్నాం అనుకో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పెట్టుకోవాలి. మనం ఏదైనా అనుగ్రహించబడింది అనుకో, అది ఎక్కడి నుంచి అనుగ్రహించబడిందని ఎంచుకోవాలి మనం,
బైబిల్ లేఖనాలు చెప్తున్నాయి, ఒకనికి పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడునూ ఏదియో పొందనేరడు అనే వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఏది అనుగ్రహించబడినా అది ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుండి, ప్రభు దగ్గర నుంచి మనకు అనుగ్రహించబడుతుంది కదా. కాబట్టి వాటన్నిటి కొరకు దేవుణ్ణి స్తుతించాలి. అయితే ప్రాముఖ్యంగా అనే మాటను మీరు అర్థం చేసుకోండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటే ప్రతి వస్తువు కూడా ఒకవేళ అది అపవిత్రమైనదైనా పవిత్రం అయిపోద్దంట. ఎక్కడైనా చదివారు ఆ మాట? ప్రతి వస్తువు కోసం దేవుడిని ఏం చేయాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లించి పుచ్చుకోవడం ద్వారా అపవిత్రమైనది కూడా పవిత్రం అయిపోతుంది అన్నట్టుగా దేవుని లేఖనంలో ఒక చోట రాయబడింది. ఆ మాట 1 తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 5వ వచనం రాయబడింది. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే యెడల ఏదియూ నిషేధింపదగినది కాదు. ఈ మాట గమనించండి. ఏలయనగా దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుతుంది. ఈ మాట గమనించండి. నేను ఇది నేర్చుకున్నాను. అందుకోసమే మన సహవాసంలో ఒకటే ప్రమాణం. ఏంటా ప్రమాణం? ఏదైనా ఒకటి పూనుకుంటే మనం అక్కడ వాక్యము, ప్రార్థన ఈ రెండు చేసుకుంటాం. మన పెళ్ళి కాడ నుంచి ప్రతి విషయంలో కూడా ఏముంటాయి? ఈ రెండే ఉంటాయి ప్రమాణం. గుర్తుపెట్టుకోండి. వీటికి మించి లోక పద్ధతులు ఏమీ మనకు అవసరం లేదు. ఎందుకంటే సమస్తాన్ని పవిత్రపరిచేది ఏంటి? ప్రార్థన. ఒక 2-3 కూడుకుని చక్కగా ప్రార్థన చేసి అక్కడ కొంచెం వాక్యం చదువుకుంటే అక్కడ సమస్తం ఏమైపోతుందంటే మంచిగా అయిపోతుంది. ప్రతిదీ మంచిగా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే చాలా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము, ప్రార్థన. ఈ రెండిటి ద్వారా సమస్తం ఏమైపోతుంది? పవిత్రపరచు. అందుకోసం మనం ఏం చేసినా ప్రార్థన, వాక్యం. కొంతమందికి సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆ విలువ తెలియదు కాబట్టి ఏముండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి ఏదో చేస్తేనే అది వస్తుంది అనే ఆ అపోహలో ఉండి ఏం చేస్తూ ఉంటారు? లోక పద్ధతులన్నీ అనుసరిస్తారు. దయ్యాన్ని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టుకుంటారు. వద్దు. వాక్యము, ప్రార్థన ఈ రెండు మీరు గమనించండి. ఒక 3 కూడుకుని ప్రార్థన చేసుకున్నారనుకో అక్కడ సమస్తం ఏమవుతుందంటే మీ ఇల్లు కూడా పావనం అయిపోతుంది. అక్కడ దైవ వెలుగు ఉంటుంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి. సరే, మనం చెప్పే ఈ అంశం ఏంటి అంటే అపోస్తలులు ఆరాధించే క్రమంలో ఒక ప్యాసేజ్ని మనం చదువుకున్నాం. అందులో మొదటి మాటలోనేమో తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక అని రాయబడింది. చివరి మాటలోనేమో దేవదూతలు ఈ కార్యమును ఏం చూడగోరుచున్నారు? తొంగి చూడగోరుచున్నారని రాయబడింది. ఈ మాటలో రాయబడినదంతా కూడా దేని గురించి రాయబడిందంటే చెప్పనసక్యము మహిమాయుక్తమునైన సంతోషమును పొందుకున్న విధానం. దాన్నే రక్షణ అంటారు. దాన్నే మరలా జన్మించడం అంటారు. దీని గురించి వివరణ ఇస్తున్నాడు ఇక్కడ. ఎవరు? అపోస్తుడైన పేతురు. గమనించండి. మనం కూడా దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించే క్రమంలో దేని మీద మనం ఫోకస్ చేసి దేవుడు మనకి ఏం చేశాడు అనేది గ్రహించాలి అంటే ఇక్కడ పేతురు భక్తుడు ఆ మాటలు చెప్తున్నాడు. జాగ్రత్తగా చదువుతున్నాను, చూడండి. 3-4 వచనాల్లో చివరి భాగం. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. ఏమనుంది? తన విశేష కనికరము చొప్పున ఏం చేశాడంటే ఆయన మనల్ని మరలా జన్మింప చేసెను. రెండవది, ఇదే అధ్యాయంలో 8-9 వచనాలు కలిసి ఉన్నాయి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఈ మాట గమనించండి. ఇంకొక మాట మనం చదువుకుందాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అనే మాటను మనం చదువుతున్నాం. అంటే అప్పట్లో ఉన్నటువంటి సంఘానికి ఆనందం, మిక్కిలి ఆనందం దేంట్లో ఉందంట? ఇక్కడ ఎక్కడైనా అపోస్తలుడు మీ యొక్క భౌతికమైన స్థితిగతులు మెరుగుపడి అనే విషయాన్ని ఏమైనా చెప్పాడా? అర్థం చేసుకోండి. భౌతికమైన స్థితిగతులు మెరుగుపడినాయి కాబట్టి మీరు ఆనందిస్తున్నారు అని అక్కడ చెప్పలేదు. అంటే భౌతికమైన స్థితిగతులు అంటే ఏంటి? చాలామంది దేవుణ్ణి మనం వెతికే క్రమంలో ముఖ్యంగా దేవుడి దగ్గరికి ఎందుకు వస్తామంటే కష్టం తీరడానికి వస్తాం. ఏదైనా కష్టం వస్తేనే దేవుడు గుర్తొస్తాడు మనకు. వాస్తవం కదా? ఆ కష్టం పోయిందనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? చాలా సంతోషం కదా. అసలు దేవుడు మనకేమిచ్చాడు అంటే నీ కోసం నా కోసం ప్రాణమే ఇచ్చేశాడు. ప్రాణం ఇచ్చిన వాడు సమస్తం ఇవ్వడానికి ఆయన ఏంటంట వెనక తీయడంట. వాక్యం చెప్తుంది. ఒకసారి చదువుదామా? రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక
మనందరి కొరకు ఆయన్ని అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు. దాని అర్థమే చాలా శ్రేష్టమైన అర్థం. ఇది మీ మనసుల్లో భద్రం చేసుకోండి. నీకు ఇవన్నీ ఇవ్వకముందు ఎవరిని ఇచ్చేసాడో తెలుసా? తన సొంత కుమారుని ఇచ్చాడు. ఆయన్నే నీ కోసం అప్పగించిన వాడు వాటితో పాటు సమస్తము నీకు ఎందుకు అనుగ్రహించిన అంటే దాని అర్థం ఏంటంటే, నా ప్రియమైన పిల్లలారా, నేను ఇచ్చే యోగ్యమైన వాటి మీద దృష్టి పెట్టి నన్ను స్తుతించండి, అప్పుడు నేను చాలా సంతోషిస్తాను. అంతేనా కాదా? అనుకుందాం, మా స్త్రీకి ఒక 3 పేటల బంగారు గొలుసు ఓ పక్కన పెట్టి, 5 రూపాయల చాక్లెట్ ఓ పక్కన పెట్టి, అమ్మా తీసుకో ఈ 2 అన్నాను. తీసుకో ఈ 2 అంటే ఆ పిల్ల ముందు ఏం తీసుకోవాలా? బంగారు గొలుసు తీసుకుని థ్యాంక్ యూ అంకుల్ అన్నదనుకోండి, అప్పుడు ఆ మెచ్యూరిటీ లెవెల్ బాగుందని నేను సంతోషిస్తాను. అలా కాకుండా బంగారు గొలుసు ఆ పక్కన పెట్టి 5 రూపాయల చాక్లెట్ 5 స్టార్ తీసేసుకుని అంకుల్ చాలా థ్యాంక్స్ అంకుల్ అని వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఏమనుకుంటాను? ఈ పిల్ల ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదు అనుకుంటాను. అంతేనా కాదా? నువ్వు సంవత్సరాలు అయింది రక్షణ పొంది సంవత్సరాలు అయింది, ప్రభువుని ఎరిగావు, కానీ నువ్వు దేనికోసం ఆరాధిస్తున్నావు? నీ యొక్క విజ్ఞత ఎలా ఉంది? అలా ఉంటే కనుక నిన్ను చూసి ప్రభు ఏమనుకుంటాడు? వాస్తవం కాదా? కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియమైన వారలారా, శ్రేష్టమైనది ఏంటంటే మనకు అనుగ్రహించిన రక్షణ. అది నువ్వు పొందుకున్నావా? పొందుకుని ఉంటే హృదయపూర్వకంగా దాని కొరకు మొట్టమొదటి ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించాలి. చెప్పన సఖ్యము మహిమాయుక్తమైన సంతోషం మన హృదయాల్లో కుమ్మరించాడు దేవుడు. ఎప్పుడు? మనల్ని తిరిగి జన్మింపజేసినప్పుడు. గుర్తించండి, ఎవరైతే యేసు ప్రభుతో మొదట అనుసంధానించబడతారో వాళ్ళు ఈ అనుభవాన్ని పొందుకుంటారు. గుర్తించండి, ఈ అనుభవాన్ని పొందుకుంటారు. అది దేవునితో సహవాసంలోనే మనకు దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. అందుకోసమే ఆ మాటను వాడారు. అది ఆత్మ ద్వారా దేవుడు వివేచన ఇస్తే పేతురు గారు రాసిన మాట, చెప్పన సఖ్యము మహిమాయుక్తమునైన సంతోషము. ఈ అనుభవం మనకుందా? దీని గురించి దేవుణ్ణి స్తుతించాలి. గుర్తుపెట్టుకో, నువ్వు తిరిగి జన్మించావా? నువ్వు మాంసము ద్వారా జన్మించడానికి కాదు దేవుడు చెప్పేది. దేన్ని బట్టి జన్మించడానికి దేవుడు చెప్తున్నాడు? ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనం. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. అంటే ఒక తల్లికి తండ్రికి జన్మించితే ఆ జన్మను బట్టి కాదు ఈ విషయం. ఈ జన్మ వేరే. ఇదేంటి? పైనుండి జన్మించటం. ఎక్కడి నుంచి? పరలోకం నుండి ఆత్మ ద్వారా మన హృదయాల్లో కార్యం జరిగినప్పుడు ఆ వ్యక్తిని ఏమంటారంటే తిరిగి జన్మించిన వ్యక్తి అంటారు. అందుకోసమే మన సహవాసంలో ఎవరినైనా మొదట కలిసినప్పుడు వాళ్ళని అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? ఆర్ యు బోర్న్ అగైన్ అంటారు. ఏమంటారు? ఆర్ యు బోర్న్ అగైన్ అంటే దాని అర్థం ఏంటి? నువ్వు తిరిగి జన్మించావా అంటే నువ్వు రక్షణ పొందావా? యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో చేర్చుకున్నావా? ఆయనతో సహవాసం ఏర్పడిందా? అది. ఒకవేళ అది లేకపోతే గనక నీకు ఈ లోకంలో ఎన్ని కలిగినా కూడా అన్నీ సున్నా. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాముఖ్యం. అందుకోసమే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. కారణం ఏంటంటే మీకు ఆయన ఏమిచ్చాడు? రక్షణ అనుగ్రహించాడు, మరలా జన్మింపజేశాడు, చెప్పనసఖ్యము మహిమాయుక్తమైన సంతోషమును ఇచ్చాడు. ఇది ఇచ్చేది ఎందుకోసం ఇస్తున్నాడు అంటే ఈ రక్షణ కేవలం ఇక్కడ పాపాలు క్షమించి ఇక్కడికి మాత్రమే కాదు. ఈ రక్షణ ఎక్కడి వరకు అంటే నిత్యత్వం వరకు. గుర్తుపెట్టుకోండి, ఈ రక్షణ ఏదో ఇప్పుడు నేను కాలువలో పడి కొట్టుకుని పోతా ఉంటే అయ్యో అయ్యో రక్షించండి అంటే వెంటనే తీసుకొచ్చి ఒకటి నన్ను తీసుకొచ్చి బయట పడేసాడు అనుకోండి, పడేసి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు బతుకుతాడా? అప్పటికే నీళ్ళు తాగేస్తున్నాడు. ఆయన తీసుకొచ్చి బయట పడేసి వాడు వెళ్ళిపోయాడు అనుకోండి, వీడు బతుకుతాడా? చెప్పగలమా? అప్పటికే అయిపోయింది. ఏమవుతాడు? ఊపిరాడకపోతే చచ్చిపోతాడు. ఏం చేయాలా? నిజంగా రక్షించాలంటే వాడికి కొంత చికిత్స చేసి ఆ మంచి సమరయుడిలాగా మళ్ళీ వాడిని ఏం చేశాడు? ఆ సమరయుడు పూటకోళ్ళ వాడిని ఇంటికి తీసుకెళ్ళి సంరక్షించి అంతా బాగైన తర్వాత పంపించాడు కదా. అర్థం చేసుకోండి, ఇదే మన ప్రభువు కూడా మన పట్ల చేసేది. ఈయన రక్షణ కేవలం నీ పాపాలు క్షమించి లోకంలో వదిలేసి నీ బతుకు నువ్వు బ్రతుకు అని వదిలేవాడు కాదు. అందుకోసం ఏం చేస్తాడంటే ఆయన, ఒకసారి ఆ మాట చదువుకుందారండి. 1 Peter chapter 1 verse 5, 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా
దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అని రాయబడింది. ఈ మాటను అర్థం చేసుకుందాం. దేవుని శక్తి ద్వారా మనల్ని ఏం చేస్తాడంటే ఆయన కాపాడుతున్నాడు. ఈ మాట గమనించండి. నేను రక్షించిన తర్వాత నీకు వాడబారని మహిమా స్వాస్థ్యంలో ప్రవేశింపజేసేంత వరకు ఈయన ఏం చేస్తున్నాడు? నిన్ను తన శక్తి చేత కాపాడుతున్నాడు. ఈ మాటను అర్థం చేసుకుందాం. దీన్ని బట్టి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు మన దేవునికి చెల్లించాలి. ఇప్పటి వరకు ప్రభువులో నువ్వు నిలిచి ఉన్నావంటే అది నీ గొప్పతనం కాదు. నువ్వు ఎప్పుడైతే నీ గొప్పతనం అనుకుంటావో ఆ మరుక్షణం నువ్వు ఎంత పతనం అవుతావో అది నీకే తెలుసు. కాబట్టి మనం నిలిచి ఉన్నాము అంటే మనం అతిశయించడానికి వీలు లేదు. ఎవరు మనల్ని నిలబెట్టింది? మన ప్రభువే. ఆయన నిలబెట్టి బలహీనుడిని నాకు బలమిస్తూ ఆయన సహచరుడుగా ఉంటూ నాతో నన్ను నడిపిస్తూ నా గమ్యాన్ని చేరే వరకు ఆ కార్యాన్ని సంపూర్ణంగా జరిగించేవాడిగా ఉంటున్నాడు. గమనించండి. ఒకసారి ఈ మాటను ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకుందాం. 3 నుండి 6 వరకు కలిసి ఉన్నాయి. మొదటి దినం నుండి ఇది వరకు స్వార్థ విషయములలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ మాటను అర్థం చేసుకోండి. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. ఏంటంట? ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. వాస్తవానికి ఈ కాంటెక్స్ట్లో మనం చూస్తే కనుక ఏం సత్క్రియ ఇది? వాళ్ళు పౌలు గారితో పాటు సువార్త పనిలో ఏమున్నారంట? పాలివారై ఉన్నారు. అంటే పౌలు గారు ఏం సువార్త చేస్తే ఆ సంఘం అంతా అట్లా చేసేదంట సువార్త. తెలుసా మీకు? పౌలు గారు ఒక్కడేగా సువార్త చేసేది. ఎవరు చేస్తున్నారు? సంఘం అంతా. అప్పట్లో అలా ఉండేవాళ్ళు. అందుకోసం అకుల ప్రిస్కిల్లా గురించి మనం చదువుకున్నాం కదా. అకుల ప్రిస్కిల్లా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ సేవ చేస్తున్నారు. ఎంత జ్ఞానం ఉందంటే వాళ్ళకి. అపోల్లో అనే ఒక మంచి విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడైనటువంటి వ్యక్తి ఒకసారి ఎఫ్ఎస్సి పట్టణానికి వస్తే అతడు చెప్పే మాటలు కరెక్ట్గా లేవని వాళ్ళు గుర్తించి ఆయనకి బోధ చేసి ఆయనకి మంచి గ్రహింపును తెప్పించారు. అంతా జ్ఞానవంతులు. ఎవరు? అకుల ప్రిస్కిల్లా. వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ పౌలు గారు ఏం చెబితే అది చేసేవాళ్ళు. ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో సంఘం ఉందంట, వాళ్ళు పరిచర్య చేస్తున్నారంట. కాబట్టి ఆ దినాల్లో సువార్త పని విషయంలో పౌలు గారితో వాళ్ళు ఎట్లున్నారు? పాలివారై ఉన్నారు. ఆ సత్క్రియను ఆరంభించిన వాడు ఎక్కడి వరకు కొనసాగిస్తాడని చెప్తున్నాడు. అంతేనా? అంటే పరిచర్య విషయంలో మాత్రమే కాదు సత్క్రియను ఆరంభించే దేవుడు. నిన్ను రక్షించిన తర్వాత నీ జీవితంలో జరిగించే ప్రతి పని విషయంలోనూ నీ బ్రతుకులో ఆరంభించినటువంటి ఆ కార్యాన్ని ఎక్కడి వరకు కొనసాగిస్తాడు ఆయన? అంత్యదినం వరకు. అంటే ఆ విషయంలో ఆయన ఎంతో నమ్మదగిన వాడిగా వ్యవహరిస్తాడు. గుర్తించాడు. చిట్ట చివరి వరకు కూడా నీతో ఉండి నీ జీవితంలో కార్యం చేస్తాడు. అయితే ఒకటి షరతు. అక్కడ షరతు ఏంటో తెలుసా? నువ్వు లోపరుచుకుంటే. మీకు ఒక డౌట్ రావచ్చు ఈ మాట చెప్తున్నప్పుడు. ఏం రావచ్చు అంటే, నిజమా అన్న కొనసాగిస్తాడా? మరి నా బతుకేంటన్న ఎలా ఉంది అనుకుంటున్నారు కొంతమంది. దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆయనకి సంపూర్ణంగా అప్పగించుకోవట్లేదు. అప్పగించుకున్న వాళ్ళ జీవితాల్లో ఎలా ఉంది? సత్క్రియను ఆరంభించిన కాడి నుంచి చివరి వరకు ఆయన చూస్తున్నాడు. నీ విషయంలో కూడా చూస్తున్నాడు. ఒకసారి ఆలోచిస్తే. ఎందుకంటే మనం ఒకసారి పడినా మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆయన లేపుతున్నాడు. లేపి మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనల్ని అట్లే ఉంచేయలే. అందుకోసమే ఈ రోజు వరకు కూడా మనం ఇలా నిలిచి ఉన్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకోసం మొదట నన్ను రక్షించాడు, అందుకు స్తుతిస్తాను. రెండవది, తన శక్తిని నాలో పోసి నన్ను ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఎందుకోసం కాపాడుతున్నాడు? పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున. ఈ మాటలు గమనించండి. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము అని చెప్తున్నాడు కదా. తర్వాత 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని చెప్తున్నాడు. తర్వాత 10-11 వచనాల్లో వాటి తరువాత కలగబో మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు అని చెప్తున్నాడు. ఈ మాటలు గమనించండి. ఇవన్నీ కూడా మనం సంపుటి చేసుకుని అర్థం చేసుకుంటే భవిష్యత్తులో మనకి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. అది ఎలాంటిది అంటే అక్షయమైనది. దానికి 3 వాక్యాలు చెప్పాడు. అక్షయమైనది అంటే అర్థం ఏంటి? క్షయము కానిది. ఈ లోకంలో ప్రతి వస్తువు ఏమవుతుంది? చెడిపోతుంది, క్షయమైపోతుంది. రిఫ్రిజిరేటర్లో లేకపోతే మనం తినే భోజనం చెడిపోద్ది కదా.
మన బట్టలు చెడిపోతాయి లేదా? ఏమంటే ఫినాఫ్థలిన్ బాల్స్ వేసుకోలేదనుకో కొంతకాలానికి ఏమైపోతాయంటే చిరిగిపోతాయి. ప్రతిదీ ఏ వస్తువైనా చూడండి చివరికి నువ్వు కూడా క్షయమైపోయేవాడివి కదా. కానీ నీ కొరకు దేవుడు సిద్ధపరుస్తున్న రాజ్యం మాత్రం ఎలాంటిదంటే అక్షయమైనది. అందుకోసమే ఆ స్వాస్థ్యాన్ని గురించి మాట చెప్పాడు. రెండవది నిర్మలమైనది, అందులో ఏమి లేదు, అపవిత్రత చెడ్డది ఏమీ లేదు. అందుకోసం దానికి ఏం పేరు పెట్టారు? ప్యూర్, నిర్మలమైనది. తర్వాత వాడబారనిది, ఆకులు పువ్వులు ఏమైపోతాయి. ఎంత గొప్ప వాటిని నువ్వు పొందుకున్నావు, నీకు తెలియదు కానీ వీటి విలువ. దేవదూతలు వీటిని ఏం చేయాలనుకుంటున్నారు? తొంగి చూడగోరుచున్నారు. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యం విలువ నీకు తెలియదు కానీ దేవదూతలు ఇదంతా చూసి మాకంటే ఎక్కువ వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు, మాకంటే ఎక్కువగా దేవుడు వాళ్ళ కోసం ఎంత ప్రణాళికను కలిగి ఉన్నాడు అని చెప్పి ఆయన చేసే కార్యాలను దేవదూతలు ఏం చేయగోరుతున్నారంటే తొంగి చూడగోరుతున్నారు. అర్థం చేసుకోండి. ఎప్పుడైనా తొంగి చూడాలంటే అక్కడ ఏముండాలా? ప్రత్యేకత ఉండాలి, విశేషం ఉండాలి, అంతేనా కాదా? లేకపోతే తొంగి చూస్తారా? ఒకవేళ చూసినా నీ మనసుకి అది అంత ఆకట్టుకోలేదనుకో పక్కకి దీనికోసం ఎంత టైం వేస్ట్ చేసాం అనుకుంటాం. వాళ్ళు తొంగి చూడగోరుతున్నా అంటే అది విలువైనదే కాదా? అర్థం చేసుకోండి. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మీరు నేను కూడా వీటి యొక్క ఔన్నత్యాన్ని గుర్తిస్తేనే ప్రభువుని ఏం చేయగలం? ఆరాధించగలం. ప్రభువును మనం ఆరాధించుకోవడానికి తీసుకున్న లేఖన భాగాల్లో 3 విషయాలు మనం వింటా వచ్చాం. ఏంటవి? ఒకటి, మనల్ని తిరిగి జన్మింపజేశాడు, రక్షించాడు. దీన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించేది ఎప్పుడు నీ జీవితంలో కలిగి ఉండాల్సిన విషయం. రెండోది ఏంటి? ఆయన నిన్ను ఒక స్వాస్థ్యం కోసం సిద్ధపరుస్తున్నాడు. దేని చేత అంటే తన శక్తితో కాపాడుతూ, భద్రపరుస్తూ, నీలో కార్యం జరిగిస్తూ సిద్ధపరుస్తున్నాడు. మూడవది, నీ కోసం వాడబారని మహిమా స్వాస్థ్యాన్ని సిద్ధపరచు. ఈ సిద్ధపరుస్తున్న క్రమంలో ఆయన శక్తి చేత మనల్ని కాపాడటమే కాదంట, ఇంకోటి కూడా చేస్తాడు. చూడండి 6-7 చదివితే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. ఇప్పుడు చూడండి, ఈ మాటను అర్థం చేసుకోవడానికి మనం ప్రపంచంలో కొన్ని పోటీలు నిర్వహిస్తారు. ముఖ్యంగా అనుకుందాం, ఒలింపిక్స్ పోటీలు నిర్వహించారనుకోండి. దాంట్లో పోటీలో గెలిచినోడికి సువర్ణ పతాకం అందింది అనుకో, బంగారు గోల్డ్ మెడల్, వాడికి చాలా సంతోషంగా ఉంటుంది కదా. అప్పుడు వాడికి ఏం కలుగుతుంది? మెప్పు, ఘనత కలుగుతుంది కదా. కానీ అది కలగాలంటే వాడు ఏం చేయాలా? చక్కగా మంచిగా తిని 3 పూట్ల రిలాక్స్డ్గా ఉండి వెళ్ళి నిలబడి నాకు గోల్డ్ మెడల్ ఇవ్వండి అంటే ఇస్తారా? ఏం చేయాలి వాడు? ఒకవేళ అథ్లీట్ అయితే వాడు పరుగు పందెంలో పరిగెత్తితే గోల్డ్ మెడల్ సంపాదించడానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే వాడికంటే పోటీగా చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు. వాళ్ళని అధిగమించాలంటే వాళ్ళకంటే ఎక్కువగా వీడేం చేయాలి? కష్టపడాలి. గుర్తించండి. అలాగనే అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత మన విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. మనల్ని శోధనల కొలిమిలో వేస్తున్నాడు. దీన్ని బట్టి కూడా దేవుని స్తుతించు పేతురు గారు చెప్తున్నాడు. ఎందుకంటే మీరు పోటీలో గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మామూలుగా ఏం చేస్తారు? థ్యాంక్స్ చెప్తారు. మొన్న జెమిమా రోడ్రిజ్ అని ఒక ఆమె ముంబైలో వరల్డ్ కప్లో సెమీఫైనల్లో మంచి కొట్టింది కదా. కొట్టిన వెంటనే ఫస్ట్ థ్యాంక్స్ జీసస్కి చెప్పింది, సెకండ్ థ్యాంక్స్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది, మూడో థ్యాంక్స్ ఎవరో చెప్పింది తెలుసా? వాళ్ళ కోచ్కి చెప్పింది. ఎవరు చెప్పింది? వాళ్ళ కోచ్కి. ఎందుకు చెప్పింది? ఆ కోచ్ని ఎప్పుడు ఎన్నిసార్లు తిట్టుకుని ఉంటుంది నాకు తెలిసి, మనసులో ఎన్నోసార్లు తిట్టుకుని ఉంటుంది. ఎందుకని? రిలాక్స్ అవుదామంటే ఇలా కూర్చుంటే నీకు కప్పు రాదు, కొట్టు, ఆడు, ప్రాక్టీస్ చేయి అంటా ఉంటే ఎవరికైనా ఎట్లా ఉంటుంది? ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, జరిగేటప్పుడు ప్రతి కష్టము కూడా చాలా బాధను కలగజేస్తుంది, మనందరికీ అంతే. కానీ ఆ ఫలితం పొందుకున్న తర్వాత ఏం చేస్తాం? దేవుణ్ణి స్తుతిస్తాం. గుర్తించండి, చాలాసార్లు మన జీవితంలో కష్టపడే సమయంలో మనం ఒకవేళ గివప్ అయిపోతే కనుక ఫలితం పొందుకోలేము, జీవితం అంతా కూడా బాధపడుతూ ఉంటాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ దేవుడు ఈ లోకంలో నిన్ను శ్రమ పెట్టే వాళ్ళందరికంటే మంచివాడు. ఎందుకంటే వీళ్ళన్నా తమ మూర్ఖతను ఏమైనా నీ మీద అగుపరచొచ్చేమో కానీ నీ దేవుడు మాత్రం మూర్ఖంగా నిన్ను ఎప్పుడు శిక్షించడు. ఆయనకి నీ మనసు తెలుసు, నువ్వు ఎంతవరకు తట్టుకోగలవో తెలుసు, నీకు ఎంతవరకు శ్రమను అనుమతించాలో తెలుసు, నిన్ను ఎలా మార్పు చెందించాలో ఆయనకు ప్రణాళికలు ఉన్నాయి.
నువ్వు ఎంత ఘనతను పొందాలో ఆయన మనసులో నీకు ఒక స్థానం ఉన్నది. ఇవన్నీ కలిగి ఉండి నీ దేవుడు నిన్ను ఒక పరీక్షల మార్గం గుండా తీసుకెళ్తున్నాడు. నీకు బాధ కలుగుతుందని ఆయన ఎప్పుడూ కూడా సణుక్కోకు. ఏం చేయాలా? నా ప్రభువా, నా జీవితంలో అనుమతించే ఈ కార్యాలను అర్థం చేసుకోవడానికి కావలసిన కృపను ఇవ్వమని మాత్రం వేడుకో. ఆ కృప కావాలని కోరుకో. అంతిమంగా నువ్వు ఒక దినాన దేవుని పొగుడుతావు. ఏమని పొగుడుతావు? అయ్యా, నన్ను శుద్ధ సువర్ణంగా మార్చడానికి నాకు ఈ కొలిమిలో నన్ను ప్రవేశపెట్టావు. శుద్ధ సువర్ణాన్ని నేనేం చేస్తాను? నిన్ను ఆరాధిస్తాను. ఒకసారి యేసన్న గారు సేవ చేసే తొలి దినాల్లో ఒక తుఫాన్ వచ్చి ఆయన కట్టుకున్న చిన్నపాటి మందిరం ఏమైపోయిందంట, రేకులు మొత్తం లెగిసిపోయినాయి అంట. లెగిసిపోయి మొత్తం అంతా ఇదైపోయి ఒక చిన్న రూమ్ ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళి ఆయన మాత్రం తలదాచుకోవడానికి వీలుగా పరిస్థితి ఉన్నది. ఆయనతో పాటు అప్పటికి కొద్దిమంది సేవలో ఉన్నారు, శిష్యులు కూడా తయారయ్యారు. కానీ ఏం లేదు, షెల్టర్ లేదు. మొత్తం ఇదైపోయేసరికి ఓ పక్క నుండి సాతాను ఏం చేస్తున్నాడు? పొడుస్తున్నాడు. ఏంటిది? నీ దేవుడు నిన్ను ఈ పరిస్థితుల్లోనికి నెట్టేశాడంటే ఆయన సేవిస్తూ ఉంటే అన్నట్టు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కోసారి ఇలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఆయన వాటన్నిటిని అధిగమించి ఒక పాట రాశాడు. ఏం పాట అంటే, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను అని పాట రాశాడు కదా. కాబట్టి మనం గుర్తిస్తాం ఏంటి అంటే, ఆ భక్తులు అంత భక్తులు అయ్యారు అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఈ పరీక్షల గుండా వెళ్ళి వాళ్ళను సిద్ధపరుస్తున్న ప్రభు యొక్క గొప్పతనాన్ని వాళ్ళు గమనించగలిగారు. అందుకోసం ఎప్పుడు దేవుణ్ణి ప్రశ్నించలే, తమ దేవుని ఔన్నత్యాన్ని చూస్తూ వచ్చారు. నువ్వు ఈరోజు నిజమైన ఆరాధన అర్పించాలి అంటే గనక నీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో. అప్పుడు నువ్వు నిజమైన ఆరాధికుడు అని దేవుడు గుర్తిస్తాడు. ఈరోజు మనం విన్న మాటలు 3 మాటలు. ఒకటేంటంటే, నన్ను రక్షించాడు, నన్ను కాపాడుతున్నాడు, నన్ను సిద్ధపరుస్తున్నాడు. కాపాడుతున్నాడు శక్తి చేత. రెండోది ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు కొలిమిలో వేసి. మూడవది దేని కొరకు అంటే, వాడబారని స్వాస్థ్యం నాకు ఇవ్వడానికి. అందును బట్టి హృదయపూర్వకంగా దేవుడిని ఏం చేస్తాను? స్తుతిస్తాను.